నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాష్ట్రంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు కొరడా చూపుతా ఉన్నారు. ఈ ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఎక్స్ డీజీపీ రెడ్డన్న గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. ఎట్లా చూస్తారు సార్ ఈ బెట్టింగ్ యాప్స్ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఉంది. ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నిరాశ్రితులైపోయారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఇది బెట్టింగ్ యాప్ ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రమోటర్స్ ఉన్నారో, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, కట్టాలి. అదే కాదు, నేను ఇంకో మాట చెప్తాను. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల గెయిన్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు, యూట్యూబర్స్ వాళ్ళు తప్ప దీంట్లో పాల్గొన్న లక్షల మంది ప్రజలు సర్వనాశనం అయిపోతున్నారు. అసలు జూదం అంటే ఏమిటి? జూదంలో భారతంలోనే భారత యుద్ధంలోనే అసలు మనకు భారతంలోనే తెలిసిపోయింది. జూదం వల్ల సంసారాలు నాశనం అయిపోతాయి, రాజ్యాలు కోల్పోతారు, చివరికి తమ కట్టుకున్న భార్యలను కూడా పోగొట్టుకుంటారని. అంత తెలిసి కూడా ఈ బెట్టింగ్ యాప్స్లోకి పోతున్నారంటే ఎంత దరిద్రమో అర్థం చేసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఏమైపోతున్నాయంటే ఇతర దేశాల్లో నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రమోటర్స్ ద్వారా ఇక్కడ ప్రమోట్ చేయబడుతుంది, యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయబడుతుంది. దీంట్లో వాళ్ళ ప్రమోటర్స్ ఏమో లక్షల కొద్ది డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆ తర్వాత యూట్యూబర్స్ సంపాదించుకుంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో ప్రేమను ఏర్పరచుకొని వాళ్ళ ఫాలోవర్స్గా ఉండేవాళ్ళు, అబ్బో మా అన్నయ్య ఇంత సంపాదించినాడు, మా అక్కే ఇంత సంపాదించింది, కాబట్టి మనం కూడా ఈ బెట్టింగ్ యాప్లు వాళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లు ఆడాలని చెప్పి ఆడుతున్నారు. కొందరైతే స్కూల్ ఫీజులు ఎగరగొట్టి ఇంట్లో నుంచి స్కూల్ ఫీజుల కోసం పెట్టిన డబ్బులు దొంగతనం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూతుర్ల కోసం దాచిన డబ్బుల్ని, కూతురు పెళ్ళిళ్ళ కోసం దాచిన డబ్బుల్ని తీసుకుపోయి దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా కొందరు ఈ లోన్ యాప్ మరీ దరిద్రం. ఈ డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆ లోన్ల యాప్లకు పోతున్నారు. ఈ లోన్ల యాప్ల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? లోన్ తీర్చకపోతే వాడి ఫ్యామిలీలో అక్క తెల్లో భార్య ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ ఫోన్లో మార్ఫింగ్ చేసి వాళ్ళ న్యూడ్గా ఉండే పిక్చర్స్ని ఇతర బంధువులకి పంపించడం, వీళ్ళు ఈ విధంగా చేసి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి అందరికీ పంపించి వాళ్ళు ఫీల్ అయ్యి ఊరేసుకొని చేస్తున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంది. వీటిలో బాగుపడింది ఎవరంటే ఈ ప్రమోటర్స్, యూట్యూబర్సే. దీన్ని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. వీళ్ళ వల్ల లాభపడి సంపాదించింది ఎవడూ లేదు. ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. ఎంత వీళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల ఎంత మనీ రావచ్చు సార్? ఒక్కొక్క వాళ్ళకి ఇప్పుడు వాడికి ఫాలోయర్ 10 lakh మెంబర్స్ ఫాలోయర్స్ ఉన్నారు. వాడు ఒక నెలలో 2 నెలల్లో ప్రమోట్ చేసి 20 లక్షలు సంపాదించవచ్చు. ఇంకా బాగా ఫేమస్ అయినోడైతే 50 లక్షలు సంపాదించవచ్చు. ఒకడైతే ₹1,00,00,000 కూడా సంపాదించవచ్చు. ఎవరైతే ఈ ప్రమోషన్ కోసం ఇక్కడ సూట్ కేసు లాంటి కంపెనీలు ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇతర దేశాల నుంచి ఇక్కడ కలెక్ట్ చేసిన డబ్బుల్ని కొంత ఈ ప్రమోటర్స్కి, యూట్యూబర్స్కి ఇచ్చి మిగతా డబ్బుల్ని దొంగచాటుగా భారతదేశం నుంచి ఇతర దేశాలకి పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పలేము. ఇప్పుడు 10,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ₹1,00,00,000 యూట్యూబర్స్ ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో అని తెలిస్తే దాని ప్రకారం డబ్బులు ఇస్తారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుంది. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పట్టుకొని వచ్చి శిక్ష విధిస్తారు. ఎన్ని రోజులకైనా, అది 5 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలకి ఈ దేశం ఎప్పటికైనా వాళ్ళని పట్టుకొని శిక్ష అయితే కంపల్సరీగా ఉంటుంది. ప్రమోట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో సతీష్, ఆంధ్రప్రభ.